హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఆత్మకూరు పిల్ల. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మాకు కోలాటాలని చెప్పాను కదా, అదే మినీ వ్లాగ్లో అదనమాట. అందువల్ల వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయ్యింది. ఈరోజు అయితే నాకు కుదిరిందనమాట, అందుకు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా శ్రీరామనవమి వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి. అందుకని ఇది శ్రీరామనవమి రోజు కొంచెం రిలేటెడ్గా ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. అందరూ కోలాటం వీడియోస్ పెట్టలేదని అడుగుతున్నారు. నేనైతే కోలాటం వీడియోస్ అయితే లాంగ్ వీడియోగా అయితే అప్లోడ్ చేయనండి, ఎందుకంటే నాకు కాపీరైట్స్ పడతాయి కాబట్టి నేనైతే అప్లోడ్ చాలామంది నేను యూట్యూబ్లో పెడతానని చాలామంది చూస్తుంటారు మేబీ, కానీ నేను పెట్టను. షార్ట్ వీడియోస్కి అయితే అప్లోడ్ చేస్తానన్నమాట, లాంగ్ వీడియోస్ మాత్రం పెట్టను. మళ్ళీ కాపీరైట్కి వస్తే మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నేనైతే పెట్టడం లేదు. ఇంతకుముందు అయితే తెలియక పెట్టాను, ఇప్పుడైతే తెలుసుకున్నాను కాబట్టి పెట్టడం అయితే ఆపేసాను. ఇంకా మన ముగ్గు విషయానికి వస్తే ఇంకా దాన్ని ఒక్కసారి చూసాను అనమాట నార్మల్గా. ఏది ముగ్గు బాగుంది సింపుల్గాని చూసేసాను. మనకి ముగ్గులు గుర్తుపెట్టుకొని వేసేంత పవర్ అయితే, మెమరీ పవర్ అయితే లేదనమాట. అందుకని ఏదో ఒకసారి చూసాను అనమాట, ఏదో కొంచెం ఈజీగా ఉందని చూశాను. కానీ మళ్ళీ అది అప్పుడప్పుడు తప్పులు పోతానే ఉందన్నమాట ముగ్గు విషయంలో. ఇప్పుడైతే గీయాలా వద్దా, మళ్ళీ గీస్తే రాంగ్గా వస్తుందా ఏంటని చూసుకుంటూ గీస్తున్నాను అనమాట. ఇంకా ముగ్గు విషయానికి వచ్చేసరికి నిలువుగా 7 చుక్కలు అయితే పెట్టుకోవాలి ఒకటి వచ్చే వరకు. అసలు సింపుల్గా, ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత సింపుల్గా ఉంటుంది ముగ్గు వచ్చేసి. చాలా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. మనకి ఏం పెద్ద గీసేటివి కూడా లేవు వాటిల్లో. ఇప్పుడు నేను గీస్తున్నాను కదా, సేమ్ అదే ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇదే ఇంకా దానికి కలర్స్ కానీ మీరు అంటే ఎక్కువ డీప్గా నిండుగా అయితే వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నాకు అంత టైం లేదు కాబట్టి లైట్గా అయితే వేస్తున్నాను అనమాట. లైట్గా అయితే వేసాను. ఇంకా రిజల్ట్ అనేది మీరే చెప్పాలి ఇంకా ఎలా ఉంది అనేది. ఇంకా ఇదన్నమాట మన శ్రీరామనవమి స్పెషల్ ముగ్గు అయితే. నాకైతే చాలా సింపుల్గా అనిపించింది. ఇంకా కలర్స్ ఇంకా నిండుగా వేసుకుంటే ఇంకా బాగుండేదేమో, కానీ నాకు పని ఉంది కాబట్టి అంతేనమాట. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి బెడ్షీట్స్ అయితే మడతేస్తున్నాను అనమాట. మా వాళ్ళు జస్ట్ బెడ్షీట్స్ తీసుకోవడం అంతే, యూజ్ చేసుకోవడం ఏం లేదనమాట. ఇంకా వాటిని యూజ్ చేసింది లేదు, ఏం లేదు, అట్లా పడేస్తారు. ఇంకా అది మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ కష్టపడి మడతేయాలన్నమాట బెడ్షీట్లు అనేటివి. ఇప్పుడైతే బెడ్షీట్లు మడతేసిన తర్వాత ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో చేయడానికి. నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట ఇంట్లో, నేను మా తమ్ముడు అయితే ఉన్నాము. మా అమ్మ మా నాన్న అయితే బయటకు వెళ్ళారనమాట. అందుకని నేను ఒక్కదాన్నే పనులన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టారనమాట. ఎందుకంటే మా డాడీ రోజు 10కి అయితే వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాడనమాట. అందుకని ఇవాళ అన్నం వండమనేసరికి వండుతున్నాను. కాల్ చేసి చెప్పడనమాట ఇట్లా ఇంటికి వస్తాను అనేసరికి. అందుకైతే బియ్యం కడిగి అయితే పెడుతున్నాను. అంతలోపల ఒక సమస్య వచ్చిందనమాట. అది ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను. అది ఏంటో కాదనమాట. అంటే ఈ లోపల మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా, అదైతే అయిపోయాయి అనమాట. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. అంటే మేము లైటర్స్ ఉంటాయి కదా, అవి అయితే యూజ్ చేయము. ఎందుకంటే మాకు అవి ఎక్కువ రోజులు రావు కాబట్టి నేను మ్యాచ్ బాక్సెస్ ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట మా ఇంట్లోని. ఎందుకంటే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. అన్నం గ్యాస్ మీద పెట్టడము, అదే అండి బియ్యం పెట్టడము అయిపోయిందని డాన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మాఫ్ చేసుకోవడానికి. మా అమ్మ మాఫ్ చేసేటప్పుడు కూడా స్నానం చేసి తర్వాత చేయమంటుంది అనమాట. లేకపోతే ఒకసారి ఇలానే చేస్తుంటే తిట్టింది. ఇంక ఇప్పుడు వచ్చి హాల్ అయితే చిమ్ముతున్నాను అనమాట. ఇల్లు చిమ్మడం అయిపోయింది కాబట్టి హాల్ అయితే క్లీన్ చేస్తున్నాను. చిమ్మడం అంతా అయిపోయేసరికి ఇంకా స్నానానికి వెళ్ళి వచ్చాను అనమాట. స్నానం చేసి వచ్చిన తర్వాత మాఫ్ అయితే చేస్తున్నాను. ఇల్లు మొత్తం ఎలాగో చిమ్మడం అయిపోయింది కాబట్టి అదొక పని అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మాఫ్ చేస్తున్నాను ఇల్లు మొత్తం నీట్గా. నేను ఒక పక్క చేస్తుంటే మా తమ్ముడు ఒక పక్క నిద్రపోతున్నాడు అనమాట. అసలు అరుస్తున్నాడు, ఏంటి గోల చేస్తున్నానని అరుస్తున్నాడు. ఆయన నేను పట్టించుకోకుండా ఇల్లు మొత్తం మాఫ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇలా ముగ్గులు అయితే వేసాను అనమాట. ముగ్గులతో ఇలా ముగ్గులు వేస్తే కొంచెం గుడ్ వైబ్స్ అయితే వస్తాయి అన్నమాట మాఫ్ చేసిన తర్వాత.
ఇంకా మాఫ్ చేయడం అయిపోయిన తర్వాత తల అయితే డ్రై చేసుకుంటున్నాననమాట. లేకపోతే మనకి అలాగే తడి తడిగా ఉంటే హెడేక్ అయితే వచ్చేస్తదనమాట. అందుకని కొంచెం డ్రై చేసుకొని తర్వాత పూజ అయితే చేద్దామైతే అనుకున్నాను. అందుకని కొంచెం డ్రై చేసుకుంటున్నాననమాట హెయిర్ అనేది. అలానే తడి తడిగా ఉంటే మనకి పడదనమాట. తలనొప్పి అనేది ఎక్కువ వచ్చేస్తది. అందుకని లైట్‌గా డ్రై చేసుకొని తర్వాత పూజ చేయాలని చేస్తున్నాననమాట. ఇప్పుడొచ్చేసి ఇంకా డ్రై చేసుకున్నాను. లైట్‌గా చేసుకొని పూలటాయలైతే వేసుకున్నాను. ఇంకా దేవుడి పటాలకైతే మా పువ్వులైతే పెడుతున్నాననమాట. ఇంక పూలు పెట్టేసిన తర్వాత దీపారాజన చేయడమే ఇంక మనకి మిగిలింది. ఇవి చామంతి పూలున్నాయి కాబట్టి ఇంక చామంతి పూలే తీసుకున్నాను. రేపు పండగని చెప్పేసి. తీసుకునిన తర్వాత ఇంక మా చెట్టుకి 2 మందారం పూలైతే వచ్చాయనమాట. అవి కూడా పెట్టేసి ఇంక దీపారాధన అయితే చేస్తున్నాను. దీపారాధన చేసిన తర్వాత కాసేపు అక్కడే కూర్చుంటే మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా గుడ్ వైబ్స్ అనేది ఇస్తుందనమాట మనకి. నేను కొన్ని సార్లు అలానే చేస్తాను. కొన్ని సార్లు పని ఉండడం వల్ల కుదరదనమాట. అందుకని కొన్ని సార్లు అలా చేస్తే చాలా మంచిది. ఇప్పుడైతే కొంచెం రెడీ అయ్యాననమాట. ఏమంతగా రెడీ అవ్వలేదు. జస్ట్ జడ ఒకటే వేసుకొని కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాను అంతే. ఇంకంతేననమాట రెడీ అనేది. ఇదనమాట మన శ్రీరామనవమి మార్నింగ్ రొటీన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.